कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ హే స్నేహ, ఏంటి స్నేహ అప్పుడే ఇంటికి వచ్చేసేవేంటి? నేనొచ్చి తీసుకొచ్చేవాడిని కదా. ఒంట్లో బాగోలేదు, అందుకే వచ్చేసాను. ఒంట్లో బాగలేకపోతే అక్కడే రెస్ట్ తీసుకొని ఉండాల్సింది కదా. వై అన్నెసెసరీలీ ఇక్కడ డ్రాప్ చేయించుకొని మైకిల్ని ఇబ్బంది పెట్టావు? నన్నిక్కడ డ్రాప్ చేయడం వల్ల ఆయన ఇబ్బంది పడ్డా? లేకపోతే నువ్విచ్చిన మాట ప్రకారం ఈ రోజంతా ఆయనతో సరదాగా గడపకుండా నేను ఇంటికి వచ్చేయడం ఇబ్బంది అనిపించిందా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం చేసావో దాని గురించే మాట్లాడుతున్నాన్రా. నువ్వు మోచుపడ్డ వాటి కోసం కట్టుకున్న భార్యనే తార్చాలని చూస్తున్నావట్రా? అసలు నీకింత నీచమైన ఆలోచన ఎలా వచ్చిందిరా? స్నేహ, నువ్వు పొరపాటు పడుతున్నావు, ఏదేదో ఊహించుకుంటున్నావు. అసలు ఏం జరిగిందంటే... వద్దు, నువ్వు చెప్పే కథలేవి నేను వినదలుచుకోలేదురా.
నువ్వు నన్ను అక్కడికి ఎందుకు తీసుకెళ్లావో, నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకెళ్లావో నాకు తెలుసురా. నా భవిష్యత్తు గురించి నేను ఎన్ని బంగారు కలలు కన్నానో నీకు తెలుసా? నన్ను కోరి మరీ పెళ్లి చేసుకుంటే నా కలలన్నీ నిజమయ్యాయని నేనెంతో సంతోషించాను. స్నేహ, ఆ సంతోషంతోనే ఇక్కడ అడుగు పెట్టాను. కానీ అది 3 నాళ్ల ముచ్చటేనని ఇప్పుడే అర్థమైంది. ఎరా, నన్ను వాడి పక్కలో పడుకోబెట్టాలని చూస్తావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది నాతో కాపురం చేయడానికి కాదన్నమాట. అమ్మాయి చూడ్డానికి బాగుంది, పెళ్లి చేసుకుని తీసుకెళ్తే ఎవడి పక్కలో పడితే వాడి పక్కలో పడుకోబెట్టి డబ్బు సంపాదించొచ్చనే ఆలోచనతోనే నన్ను పెళ్లి చేసుకున్నావు కదా. అసలు భార్య అంటే ఏమనుకున్నావురా? కోరుకున్నప్పుడల్లా పక్కలోకి వస్తుంది కదా, ఎవడి పక్కలో పడితే వాడి పక్కలో పడుకోబెట్టచ్చు అనుకున్నావా? భర్త మాటకి విలువిచ్చి నిప్పుల్లోకి దూకమ్మంటే దూకే భార్య కూడా తన శీలాన్ని తాకట్టు పెట్టాలని చూస్తే మాత్రం అవే నిప్పుల్లోకి భర్తని తోసేస్తుంది. ఆడదానికి శీలం ప్రాణం కంటే ఎక్కువరా. దాన్నే నువ్వు తాకట్టు పెట్టాలని చూసావంటే నువ్వసలు మనిషివే కాదురా, మృగానివి. నీలాంటి మానవ మృగంతో కాపురం చేయడం కంటే చచ్చావనుకొని విధవగా బతకడం మంచిదిరా. ఈ రోజుతో నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావరా. అడుగుతున్నాను కదా, కమ్ ఆన్, వాట్స్ అప్? బాగా తలనొప్పిగా ఉండి అనీసీగా అనిపించిందండి, అందుకే వచ్చేసాను. మీకు ఫోన్ చేద్దాం అనుకుంటే ఆయనే డ్రాప్ చేస్తానన్నారు. సారీ స్నేహ, పారిస్కి వెళ్ళడం నీకు అలవాట్లేదు కదా. పైగా నిన్న అక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాను. సారీ సారీ, ఇంకెప్పుడు అలా చేయను. ఓకే, ఒంట్లో బాగలేదంటున్నావు కదా, రెస్ట్ తీసుకో. ఓకే, అలాగేనండి. గుడ్ గర్ల్. ఒంట్లో బాగలేదంటున్నావు కదా, రెస్ట్ తీసుకో. ఓకే, అలాగేనండి. గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. మంచి ఛాన్స్ మిస్ అయింది.
ఆ మైకిల్ చూస్తే ఎప్పుడు నీ టార్చర్ పెడుతున్నాడు. దీన్ని ఎప్పుడు కన్విన్స్ చేసేది, వాడి దగ్గరికి ఎప్పుడు పంపించేది. హెల్ప్ మీ గాడ్, హెల్ప్ మీ. నీ మొహం మీద ఈ తాళి విసిరికొట్టి వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ ఇక్కడి నుంచి వెళ్లే ముందు ఆ అమాయకురాల్ని కూడా కాపాడి తీసుకువెళ్లాలనే ఒకే ఒక కారణంతోనే నేను నీ దగ్గర నటించాల్సి వస్తోంది. దేవుడా, ఎలాగైనా నువ్వే కాపాడాలి. ఏంటండి మీరు? ప్లీజ్ అయ్యో, ఏమైంది? ఇక వదలను. రాత్రనిగా శ్రీకాంత్ స్వాతిని వెతకడానికని వెళ్ళాడు. వాడు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. బంధువులందరూ మండపానికి వెళ్ళారు. దుర్గక్కడ ఏం రాతాంతం చేస్తుందో ఏమిటో. అయ్యో, అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ రోజు ఇది చేసిన ఈ తిక్కు మాలిన పనికి ఇంటి పరువు మొత్తం గంగ పాలైంది. అయ్యో, అప్పటికి ఇది చెప్తూనే ఉంది. నేను దాని వాడాలి. మావిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అంటే నా కూతురు బుద్ధిమంతురాలు అనుకున్నానే కానీ ఇలా 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 ఇంటి పరువు తీస్తుందని అనుకోలేదమ్మా. వాణి, లేదు వాణి, నా కూతురు ఎప్పటికీ అలాంటి పని చేయదు. ఇంటి పరువు తీసే పని అసలే చేయదు. లేదు నాన్న, అమ్మ చెప్పేది నిజం. అక్క రాజేష్ అని వాళ్ళ క్లాస్మేట్ ని ప్రేమించింది. అతనితో ఫోన్లో
మాట్లాడడం, చాలా సార్లు కలవడం నేను చూశాను. అమ్మతో చెప్తాను అంటే చెప్పుకుంటే చెప్పుకో, భయం లేదు అని చెప్పింది. అమ్మని తీసుకెళ్లి చూపించేసరికి అతన్ని ప్రేమించట్లేదు అని అబద్ధం చెప్పింది. ఇప్పుడు మావయ్యతో పెళ్ళనేసరికి చెప్పా పెట్టకుండా అతనితో కలిసి పారిపోయింది. చేసిందంతా చేసి ఏమీ తెలియదు. చూస్తుందా? మా అమ్మకి మేము ముగ్గురు కూతుళ్ళవే, చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుని కాపురం చేయడం లేదా? నీకెలా వచ్చింది ఈ పాడుబుద్ధి? వెళ్ళు వెళ్ళు వెళ్ళి గోదావరిలో పడి చావే. ఎందుకు ఇంత పరువుగా పనిచేసావు? నువ్వేం పాపం చేసావే? నా కడుపును చెడబుట్టావు కదే. నీలాంటి కూతురు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. ఏంటక్క ఇది? నిజంగా చంపేస్తావేంటి? అసలు దీని ఇంటి వరకు ఎందుకు తీసుకొచ్చావురా? ఇది చేసిన పనికి అక్కడే దీని ప్రాణాలు తీసి శవాన్ని తీసుకురావచ్చు. ఏం బావగారు మీరు కూడాను? చంపాల్సినంత తప్పు తను ఇప్పుడు ఏం చేసిందని? తను మనసుకు నచ్చిన వాడిని ప్రేమించింది, అది కూడా తప్పేనా? ఇందులో స్వాతి చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే తను ప్రేమిస్తున్న సంగతి మీతో చెప్పకుండా ఉండడమే. చెప్తే మీరేమంటారని భయపడి చెప్పలేదేమో గాని వేరే కారణం ఏం కాదు. అయినా స్వాతి సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది. తను ప్రేమించిన వాడితోటి పెళ్లి జరిపింది. ఏమిటా నువ్వు అనేది? అదెవడో ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమిస్తే 4 తగిలించాల్సింది పోయి దాన్నే వెనకేసుకుని వస్తున్నావా? నేనే ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమించట్లేదు. రాజేష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. పైగా నేనంటే ప్రాణం. నేను రాజేష్ ని పెళ్లి చేసుకుంటాను. ఇంకోసారి వాడి ఊసెట్టావంటే నీ ప్రాణం తీసేస్తాను. జాగ్రత్త. ఎందుకే దానిలా కొడతావు? అదంతగా ఆ అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయితోనే పెళ్లి జరిపించేస్తే పోతుందిగా. ఇష్టం లేని పెళ్లి జరిపించి దాన్ని ఎందుకు అలా బాధ పెడతావు? ఏంటమ్మా నువ్వు కూడా దాన్ని వెనకేసుకుని వస్తున్నావు? పిల్లల సంతోషం కోరుకునే వాళ్ళు ఎవరైనా ఇలాగే వెనకేసుకొస్తారమ్మా. మన ఇష్టాల కంటే ఆ పిల్లల మనస్సులకు విలువ ఇవ్వడం మంచిది. ఆ అబ్బాయితోనే పెళ్లి జరిపిద్దాం. మీరందరూ అనుకునేటట్టు ఆ రాజేష్ ఏమి మంచివాడు కాదు. అక్కను మోసం చేయాలనే ఉద్దేశమే తప్పించి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేదు తాతయ్య. ఇంతకు ముందు ఇలాగే చాలా మంది అమ్మాయిల్ని మోసం చేశాడు తాతయ్య. వాడి అసలు రంగు తెలియక అక్క వాడిని గుడ్డిగా నమ్ముతోంది. మీరు కూడా నమ్మి అక్క జీవితాన్ని నాశనం చేయొద్దు తాతయ్య. ఇప్పుడు చెప్పండి మావయ్య, ఇంకా తిరిగి వాడితో పెళ్లి జరిపించమంటారా?
వాడెవడో తెలీదు, కులం గోత్రం ఏంటో తెలీదు. చివరికి అమ్మాయిల్ని మోసం చేస్తాడని కూడా అంటున్నారు. అలాంటి వాడికి నా కూతురునిచ్చి కట్టబెట్టమంటారా? నిజం చెప్పండి మావయ్య, నిజంగా నా కూతురు వాడిని ఇష్టపడిందని వాడితో పెళ్లి జరిపించమంటున్నారా? లేకపోతే ఎవరి వెంటో తిరిగిన అమ్మాయి మీకు కోడలిగా రావటం ఇష్టం లేక వాడితో పెళ్లి జరిపించమంటున్నారా? అల్లుడు, ఏమిటయ్యా అంత మాట వేశావు? స్వాతి మీ కూతురైతే ఇది ఇది నా మనవరాలు, పరాయి పిల్ల కాదు. తెలుసో తెలియకో పిల్లలు తప్పు చేస్తే కడుపులో పెట్టి కాపాడుకుంటాం కానీ ఇలా దూరం చేసుకోవాలనుకుంటావా? అల్లుడు, ఎవరో కాదయ్యా, నా రక్తానికి పుట్టిన రక్తమయ్యా. మా అమ్మే మళ్ళీ స్వాతిగా పుట్టింది. నా తల్లి, నా కన్న తల్లి. అయితే ఇంకేం మాట్లాడకుండా శ్రీకాంత్ స్వాతి పెళ్లి జరిపించండి. స్వాతి మా కూతురే కాదు, నీకు మనవరాలే కదా. దయచేసి ఈ పెళ్లి జరిపించండి మావయ్య. ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే మా బరువుతో పాటు ఈ పరువు కూడా పోతుంది మావయ్య. అల్లుడు గారు, దయచేసి ఈ పెళ్లి జరిపించండి. మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటి